మామ నేనైతే ఒక క్రేజీ బుల్లి స్టాక్ అయితే పట్టుకొచ్చిన మామ. ఆ స్టాక్ నేమ్ అయితే ఐసిఐసిఐ సెక్యూరిటీస్. అందరూ ఒక స్టాక్ చెప్పేసి వదిలేస్తారు మామ, కానీ మనం అనాలిసిస్ చేసి చెప్తాం. సో ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ ఆఫ్టర్ 3 years తర్వాత ఇది ఒక బ్రేక్అవుట్ ఏమి ట్రై చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ ఒక పెద్ద కప్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ చిన్న కప్ ఫామ్ అయింది, అంటే హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. అది ఒక సైకాలజీ పాయింట్. అండ్ ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు మామ. ఓకే, మీరు అనలైజ్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఫండమెంటల్స్ చూపిస్తాను, క్రేజీ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ PE రేషియో చాలా తక్కువ ఉంది, అంటే వెరీ గుడ్. ROC తోప్. ప్రమోటర్ హోల్డింగ్ 74%. అండ్ ఇంకొకటి ఇక్కడ సీక్రెట్ చెప్తానండి. సో ఇక్కడ ఈ సెక్యూరిటీస్ కంపెనీస్ అన్నీ రీసెంట్గా బ్రేక్అవుట్స్ వచ్చినాయి. మోటిలాల్ ఒస్వాల్, నవోమా, ఏంజిల్ వన్, IIFL, ప్రుడెంట్ కాప్, ఇవన్నీ బ్రేక్అవుట్ ఇచ్చినాయి మామ. అండ్ లాస్ట్ ఒకటి మిగిలింది ఐసిఐసిఐ సెక్యూరిటీ మాత్రమే. అందుకనే నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే దీని సేల్స్ గ్రోత్, కంపౌండ్ గ్రోత్, స్టాక్ ప్రైస్, CAGR క్రేజీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకోండి, FIIDI హోల్డింగ్ కూడా క్రేజీ ఉన్నాయి. ఇంకేం కావాలి మామ, పెట్టుకోండి వాచ్ లిస్ట్లో.